కదా అంటారు అంతవరకే. ఇప్పుడు నేనేమంటున్నా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అనుకోండి, గవర్నర్ ఆఫీస్కి పోయిన దాకా పేర్లు తెలియవు కదా అని అంతవరకే. డిస్క్రిమినేషన్ అనేది సీఎందే అంతిమంగా, అది తెలియని అంశం కాదు. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఇప్పుడు ఇట్స్ ఎ మెసేజ్ టు పబ్లిక్ అండ్ మీడియా. చెప్పాడు ఆన్ పేపర్ మీద, అది తప్పేమో దాంట్లో. ఎందుకు మీరు ముందుగా చెప్పారు, ఒక రోజు ముందు కదా చెప్పాలా, వారం ముందు ఎందుకు చెప్పారు, పేపర్ మీద ఎందుకు రాశారు, ఇది అగ్రిమెంటా ఇంకొకటి అంటే ఇది టోటలీ నాకు అసలు అర్థమే కాదు. అది ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్పాడు, నాగబాబు గారిని క్యాబినెట్లో తీసుకుంటామన్నారు. వాట్స్ రాంగ్ ఇన్ దేర్? దాంట్లో తప్పేముంది, దాంట్లో డిస్కషన్ ఏముంది? రేపు పొద్దున్న నాగబాబు గారితో పాటు ఇంకొక నలుగురిని కూడా తీసుకుంటాము. అవి కూడా చెప్పచ్చు మరి మీరు అన్నట్టుగా, అవి కూడా చెప్పచ్చు మీరు అన్నట్టుగా. ఒక్క నిమిషం ఆ నిమిషానికి డెసిషన్ ఇంకెట్టుంటుందో మనకేం తెలుసు. డెసిషన్ ఇప్పుడు నాగబాబు గారిని టెంటేటివ్ గా ఈ రోజు తీసుకుంటున్నారు క్యాబినెట్లోకి. రేపు పొద్దున్న నాగబాబు గారితో పాటు ఇంకొక నలుగురిని తీసుకోవచ్చు, ఇంకో ఇద్దరు తీసుకోవచ్చు. ఇట్స్ లెఫ్ట్ టు ది చీఫ్ మినిస్టర్ డిస్క్రిప్షన్. దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెరువులు పలువులుగా చంద్రబాబు నాయుడు గారు ఈల్డ్ అయిపోయినారు, పవన్ కళ్యాణ్ ట్రాప్ లో పడి పూసినాడు, భయపడి పూసినాడు, ఇవంతా ఏం మాటలు సార్? నాకు అర్థం కాదు. భయపడే నాయకుడైనా ఆయన 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఎవరిని రాజ్యసభకు పంపించాలి, ఎవరికి లోక్సభకు పంపించాలి, ఇప్పుడు ఆర్ కృష్ణ గారు ఆ నుండి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పంపించారు అని చెప్పి ఊరికే లేనిపోయిన డిస్కషన్ చేస్తాను. నేను అడుగుతున్నా, గుజరాత్ ఉన్నట్టు పరిమళ లత్వాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఫీల్డ్ చేశారు వైసీపీ వాళ్ళు? మీరు కూడా ప్రశ్నించారు కదా అన్నాడు. ప్రశ్నించిందంటే ఆ రోజు మా ప్రశ్న ఏంటంటే, ఏమబ్బా మీ పార్టీలో ఎవరు కష్టపడిన వాళ్ళు లేదా, పరిమళ లత్వాన్ని తీసుకొచ్చి పెట్టాలనా? ఇప్పుడు కూడా అడుగుతున్నారు, సప్తగిరి ప్రసాద్ గారు కష్టపడలేదా సతీష్ ఇవ్వాలా అని. అట్లా కూడా ఉంది, మీ ప్రశ్నకి మీకే ఉంది సార్. ఒక్క సప్తగిరి ప్రసాదే కాదు, చాలా మంది కష్టపడారు కాదు. మీరు ఎదురుగా ప్యానల్ ఉన్నారు కాబట్టి డిస్కస్ చేస్తున్నా నేను. ఎందుకంటే ఒక నిమిషం సార్, చాలా మంది వేలాది మంది కష్టపడ్డారు, వేలాది మంది పోరాటాల ఫలితం, వేలాది మంది త్యాగాల ఫలితం ఈరోజు ప్రభుత్వం ఫామ్ కావటం. అందుకని చెప్పి నాయకుడికి తెలుసు ఎవరిని రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ జాబ్. ఆ విషయం మా నాయకుడికి తెలుసు. అందుకే ఆయన నాయకుడు అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు అందరికి ముఖ్యమంత్రి కావాలని కోరికలు ఉంటాయి, కానీ ఎవరైతే సమర్థుడుగా ఉన్నాడో, ఎవరైతే నమ్మకంగా ప్రజలకు మన్నలు చూరుకుంటారో, ఆ యొక్క పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవారు, కెపాసిటీ ఉండేవాళ్ళు, క్యాలిబర్ ఉండేవాళ్ళు, కరేజ్ ఉండేవాళ్ళు, వాళ్ళు మాత్రమే ఆ స్థానానికి వెళ్ళగలరు. మిగిలినందరూ కూడా ఏ కౌన్సిలర్లు గాను, ఏ మున్సిపల్ చైర్పర్సన్ గాను, ఎమ్మెల్యేలతో అక్కడ ఆగిపోతారు. ముఖ్యమంత్రి పీఠం దాకా పోగలిగారు అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎంతో కష్టం, ఎంతో సాక్రిఫైసు, పోరాటం, టైం స్పెండింగ్, మనీ స్పెండింగ్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చేయగలిగిన వాడే నాయకుడు కాగలడు. నాయకుడు అంటే ఆషామాషి అయిపోలేదు సార్. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఒక విషయం ఓపికగా అందరూ వినాల్సింది ఏంటంటే, ఆయన్ని మనం నాయకుడిగా ఎన్నుకున్నాం, 5 ఏళ్ళు పవర్ ఆఫ్ పట్టా ఇచ్చాం. ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలు హర్షిస్తారా లేదా అని 5 ఏళ్ల తర్వాత 2029 ఎలక్షన్ పోయినప్పుడు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికలకు పోయినప్పుడు ఏం చెప్పాడు? ఆయన మీ బిడ్డ వలన మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని చెప్పాడు. ఎలక్షన్ మేనిఫెస్టో ఆయన యొక్క ప్రధానమైన మాట ఏంటంటే, మీ బిడ్డ వలన మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఓటు వేయలేదంటే దాని అర్థం ఏమి చేయలేదనే కదా. బటన్లో నొక్కినాను, నేను నొక్కినాను. నేనేమంటున్నా అవన్నీ కాదు, గత ప్రభుత్వం అయిపోయింది, ఓటు అయిపోయింది, మీకు అధికారం ఇచ్చారు. నేనేమంటున్నా అంటే, మీరు ఇప్పుడు దాకా సార్ సప్తగిరి గారు నేను అనేది సబ్జెక్ట్ కొద్దాం. మీరు మళ్ళీ గత ప్రభుత్వం ప్రజలు తిరస్కరించారు, ఓటేసారు, అయిపోయింది. మీ నాయకుడు మంచి నాయకుడు, మీరు ఏదైతే సూపర్ 6 అన్నారో వాటిని చూసి ఓటేసారు, మీ మీద నమ్మకం ఉంది, వాళ్ళ మీద నమ్మకం లేదు, అది వదిలేద్దాం. నేనేమంటున్నా అంటే, మీరు అన్నట్టుగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, వేలాది మంది ఉన్నారు అంటున్నారు. నేనేమో మీరు ఎదురుగా ఉన్నారు, మీ పేరు చెప్పా, కానీ వేలాది మంది లేరని కాదు నా ఉద్దేశం. వేలాది మంది ఉండగా సరే, కొంతమంది కట్టెన వెనకాల సహకారం చేసిన వాళ్ళు ఉంటారు, కట్టెన ముందు కష్టపడ్డ వాళ్ళు ఉంటారు. కట్టెన వెనకాల బిహైండ్ ది కర్టెన్, సతీష్ గారు బిహైండ్ ది కర్టెన్ బహుశా సహకరించి ఉండొచ్చు. కష్టపడటం అనే పదానికి కాకపోతే సహకారం అనే పదం వాడచ్చు ఆయన విషయంలో. మీలాంటి వాళ్ళ విషయంలో కష్టపడ్డారనే పదం వాడచ్చు. కాబట్టి సహకరించిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు. బహుశా సతీష్ గారు సహకరించి ఉంటాడు, ఏదో ఒక రూపంలో సహకరించి ఉంటాడు, ఆయనకి ఇచ్చే ఉండొచ్చు. కష్టపడ్డ వాళ్ళకి వెనక రావచ్చా అనుకోవచ్చా? ఇక్కడ ఒక విషయం, కష్టపడటము అంటే ఒకటి
క్షేత్రస్థాయిలో వెళ్ళి కష్టపడటం. నాకు అవన్నీ తెలుసు అంటున్నా, నేను కాదంటలా. ఆ నిర్వచనాలు నేను కూడా సార్ సతీష్ గారు ప్రసాద్ గారు నాకు ఆ నిర్వచనాలు చెప్తున్నారు. నిర్వచనాలతో నాకు లేదు. కష్టపడటం ఏంటో మీకన్నా నేను చెప్తాను. ఎందుకంటే నేను కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు కూడా ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్, నేను కాదనలేదు. ఫిజికల్ వర్క్ వేరు, బ్రెయిన్ వర్క్. నేను కాదంటలేదంటున్నా. నేను సహకరించడము కష్టపడటం అనే డిఫరెన్స్ అందుకనే చెప్పా. సతీష్ గారు బ్రెయిన్ వర్క్ చేశాడు పార్టీకి. మీరు చెప్పాడు బిహైండ్ ద స్క్రీన్, బిహైండ్ ద కర్టన్ ఎంతో శ్రమ పడ్డాడు, రాత్రి పగులు కష్టపడి ఉన్నాడు. అందుకని పార్టీ అతను రికగ్నైజ్ ఇచ్చింది. ఈ రోజు ఒక విషయం చెప్తున్నాను సార్, ఒక్క సెకండ్ చెప్తున్నాను సార్, కన్క్లూడ్ చేస్తాను నేను ప్లీజ్. రాజకీయం అంటే కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులే కాదు. అధినేతకు తెలుసు ఎవరికి ఏ పదవి ఇవ్వాలని. ఓకే, ఎక్స్ అనే వ్యక్తికి ఈరోజు ఛాన్స్ రాలేదంటే అతను ఇంకేదో పెద్ద పదవి వస్తుందని చెప్పేసి వెయిట్ చేయాలా. అది వదిలేసి కొందరు లేఖలు రాయటాలు, అధినేతను బ్లాక్ మెయిల్ చేసేది, ఇవన్నీ చేస్తుంటారు. సరే, పార్టీలో అందరికి మీ అంత ఓపిక ఉండద్దా సప్తగిరి గారు? ఇప్పుడు మస్తాన్ ఒక్క నిమిషం బీదా మస్తాన్ గారికి ఓపిక లేకే పోయాడు, డొక్క మాణిక్య ప్రసాద్ గారు ఓపిక లేకుండా పోయాడు, అక్కడ ఓపిక లేక మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇట్లా ఓపిక లేని వాళ్ళకి కూడా అవకాశం ఉందనే విషయం పార్టీలు రుజువు చేస్తున్నారు. ఓపిక లేకుండా పోయినా మళ్ళీ మేము తీసుకుంటాం రుజువు చేసిన తర్వాత సప్తగిరి ప్రసాద్ గారు అక్కడే ఉంటాడు. ఓపిక లేకుండా బయటికి పోయి మళ్ళీ వస్తే కూడా రెడ్ కార్పెట్ ఆహ్వానం ఉన్నప్పుడు ఓపిక లేని వాళ్ళు పోతున్నారు, వస్తున్నారు, పదవులు తీసుకున్నారు. ఓపికతో ఉన్న సప్తగిరి ప్రసాద్ గారు అక్కడే కూడా ఉండొచ్చు, తప్పేం కాదు. అది నేను అంటుంది. ఒకటి సార్, పార్టీకి తెలుసు ఎవరిని ఎక్కడ వాడాలి. నేను మీ పార్టీ అని కాదు, రాజకీయాల గురించి చెప్తున్నా, తెలుగుదేశం గురించి చెప్పట్లా, ఎంటైర్ పాలిటిక్స్ గురించి చెప్తున్నా. నేను పార్టీకి తెలుసు ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ వాళ్ళు కూడా ఇస్తారు. ఇప్పుడు మీరు పొద్దున్న ఇక్కడ ఏదైనా తేడా వస్తే మళ్ళీ వాళ్ళు ఆర్కెస్ట్రాకి మళ్ళీ రాజ్యసభ ఇస్తారు. రెడీగా ఉన్నాడు జగన్ జూపుడు గారు ఆ విషయం చెప్పడానికి స్క్రీన్ మీద రెడీగా ఉన్నాడు. మేము ఆర్కెస్ట్రాని మళ్ళీ మేము ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పబోతానికి రెడీగా ఉన్నట్టుంది, ఉత్సాహంగా ఉన్నాడు. ఒకసారి జూపుడు గారి దగ్గరికి పోతాం, వస్తాం మళ్ళీ. జూపుడు గారు ఏంది మళ్ళీ ఏమైనా, ఎందుకంటే పాపం సప్తగిరి ప్రసాద్ గారు లాంటి వాళ్ళేమో కష్టపడ్డ వాళ్ళకి ఓపిక ఉండాలన్నారు. కష్టపడక్కర్ లేకుండా ఉండే వాళ్ళకి కూడా, ఓపిక లేని వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయనే చరిత్ర రుజువు చేసిందా జూపుడు గారు? కష్టపడి ఎక్కడో పాపం తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి బీసీలు అందరూ ఓట్లేస్తారని నమ్మి ఇప్పుడు దాకా బీసీ కార్డు అన్నారు, కానీ ఆర్ కృష్ణ గారు నమ్మి ఇచ్చారు. ఆయనేమో నాకు ఈ పదవద్దని మీ ప్రభుత్వం పోగానే మీ మొహాన్న రాజీనామా పత్రం కొట్టి మళ్ళీ బీజేపీ నుంచి వచ్చాడు. బహుశా ఆయన